ఇదేనా గురుగారు అక్కడ చేసే కర్మ పరిహారం? మన ఏజ్ ఎంత ఉన్నదో, ఇప్పుడు నాకు 51 సంవత్సరం అనుకుందాం. 51 బిందెలు నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కావిరి నదిలో నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పాములు, దేవుళ్ళు విగ్రహాలు పాములు ఉంటాయి అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు, వాటి మీద పోయాలి. ఇది ఫస్ట్. ఇది రెండో, ఇది మనకి ఒక మట్టి బొమ్మ ఇస్తారు, దానికి పూజ చేసి ఇస్తారు. అంటే మన పూర్వజన్మ పాపాలు తొలగించడానికి, మన పూర్వజన్మ కర్మ మనం ఏం చేశామో అది తొలగించడానికి ఆ బొమ్మ, మట్టి బొమ్మను చేసి ఇస్తారు. దానికి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం చేతిలో పట్టుకొని 3 సార్లు మళ్ళీ నదిలో మునగాలి. నదిలో మునిగిన తర్వాత మనకి ఒక వెండి పాము ఇస్తారు, దానికి మళ్ళీ పూజ చేసి ఇస్తారు. ఆ వెండి పాముని మన తలని 9 సార్లు చుట్టి నదిలో వదిలేయాలి. మళ్ళీ 4వది లోపల, గుడి లోపల కూర్చోబెట్టి 9 కలశాలు పెట్టి పూజ చేస్తారు. 5వది మనకు ఒక పిండితో చేసిన పాముని పూజ చేసి మన నక్షత్రం, మన నామ గోత్రాలు అన్నీ చెప్పి సంకల్పం చేసి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం తీసుకొని వెళ్ళి నదిలో, ఆ కావిరి నదిలో వెళ్ళి కలిపేయాలి. వెంటనే చేపలన్నీ తినేస్తాయి. మళ్ళీ మనం 3 సార్లు మునగాలి. మళ్ళీ 6వది మనకు ఆవుతోటి పూజ చేయిస్తారు. 7వది 3 గుడ్లు 3 తమలపాకు ఇస్తారు. అది మనము ఒక్కొక్కటి 9 సార్లు చుట్టి ఆ నదిలో, కావిరి నదిలో వదిలేయాలి. మళ్ళీ 3 సార్లు మునగాలి. ఇన్నిసార్లు మునుగుతూనే ఉండాలి. ఈ పూజ అంత ప్రక్రియ. దాని తర్వాత 8వది మీకు ఏనుగు నీళ్లు చల్లుతుంది. 9వది ఏనుగు దిష్టి తీస్తుంది. 10వది లాస్ట్ మన తలరాత అనుకున్నదే మన జాతక చక్రం. కరెక్టేనా? అంటే మన జాతక చక్రం తలరాత, దాన్ని రాగి రేఖ మీద రాసిస్తారు. రాసి దాంట్లో ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రంలో మీ చేత్తో దానికి పూజ చేసి దానికి అక్షంతలు, పసుపు, కుంకుమ ఇచ్చి దాంట్లో దక్షిణ తాంబూలం మీరు పెట్టి, యాక్చువల్గా రూల్ ప్రకారము మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని 100 పెట్టాలి దాంట్లో. అంటే నాకు 51 అంటే 5100 దాంట్లో పెట్టి మీ చేతికి ఇచ్చేస్తారు. దాన్ని మీరు చేతిలో పట్టుకొని 5100 మీ జాతక చక్రం అంటే మీ తలరాత, అది బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. అయ్యా నాకు అంత నేను చుట్టలేను అంటే మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్, నా వల్ల కాదు, నాకు ఏజ్ ప్రాబ్లం అంటే లాస్ట్ మినిమం 27 కంపల్సరీ చుట్టేవాళ్ళు. ఇది చుట్టిన తర్వాత ఆ డబ్బులు, ఒక జాతక చక్రాన్ని మీ తలని 3 సార్లు చుట్టి ఆ స్వామివారి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. ఓకేనండి? అక్కడితోటి మీ దోష పరిహారం. ఇది వచ్చిన తర్వాత 27 రోజులు నీసు మాంసాలు తినకూడదు. రోజు నవగ్రహాల దగ్గర, రాగు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించాలి. అంతే. ఇది చేసుకుంటే మీ లైఫ్ ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మొత్తం చేంజెస్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. అద్భుతం. అంటే ఇప్పుడు మనం సంకల్పించిన యాత్ర ఏదైతే ఉందో ఈ నెలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గురించి? అంటే ఇది యాక్చువల్గా పబ్లిక్స్ ఎక్కువ బుకింగ్స్ అవుతూ ఉంది. సో కాబట్టి దీన్ని 3 డేస్గా డివైడ్ చేసాం. అంటే ఒక రోజుకి 50 మందిలు అన్నది, మినిమం 50 మందిలు అన్నది. సో ఒక రోజు అంటే 25వ తారీఖు ఒక 50 మందిలకి, 26వ తారీఖు ఒక 50 మందిలకి, 27వ తారీఖు 50 మంది. అంటే ఇప్పుడు మనము ఒకటే రోజు చేసి అది ప్రాబ్లం అవుతుంది. మొదటి రోజు 24వ తారీఖు నాడు అటెండ్ కావాల్సిన భక్తులు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి? అంటే 24 మార్నింగ్ వాళ్ళ బండ్లు, వాళ్ళ సొంత కార్లలో ఉంటే 24 మార్నింగ్ 4 o'clock బయలుదేరితే ఈవినింగ్ 8 o'clock కల్లా గుడి చేరిపోతారు. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే 25th మార్నింగ్ 5ంటికి నది కాడకు ఉంటే చాలు. అర్థం కాలేదు గురుగారు. 24 ఎర్లీ మార్నింగ్ వాళ్ళ సొంత కార్లలో బయలుదేరితే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అదే రోజు ఈవినింగ్ 8 o'clock రీచ్ అయిపోతారు టెంపుల్కి. రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. అంటే అలసిపోతారుగా, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. 1 o'clock అలా అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు బయలుదేరిపోవచ్చు. లేదా పక్కన పళని ఉంది, మళ్ళీ ఇంకొక క్షేత్రం ఒకటి శివుడు, ఇంకొక పెద్ద క్షేత్రం అర్ధనారీశ్వరుడు, సగం అమ్మవారు సగం శివుడు ఉంటారు.
ఓకే. ఆ కాళ్ళను కూడా మనకి చూపిస్తారు పూజలో. అచ్చా. పూజలో చూపిస్తారు ఆ కాలు, ఇద్దరిది కాలు. అక్కడ వెలిసిన గుడి అది, పెట్టిన గుడి కాదు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా అతను వాళ్ళు అర్ధనారీశ్వరుడిగా అక్కడ వెలిశారు. అక్కడ అలాంటి గుడి అది. గురుజీ మరి కార్లు వాళ్ళు లేని వాళ్ళు ఎట్లా, కార్లలో రాలేని వాళ్ళు, సొంత వెహికల్స్లో రాలేని వాళ్ళు మీరు బస్ ఏమన్నా పెడతారా? అంటే మన దగ్గర బుకింగ్ కనుక ఇస్తే దానికి మనం ఆ బస్ చార్జెస్ మాత్రం సపరేట్గా తీసుకుంటాం, వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే, ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు మా దగ్గర ముందుగానే బుకింగ్ చేసేసుకోవాలి. ఓకే, సో మినిమం 50 అంటే అంతకు పైన మనం తీసుకోలేము. ఓకే. అంటే మళ్ళీ మనకి కరెక్ట్. అక్కడ క్రౌడ్ మీద కూడా అటెన్షన్ మీరు ఇవ్వలేరు కదా. ఇవ్వలేము అందరికీ. సో మీరు ఉంటారు కదా అక్కడ, కంపల్సరీ మీ ఆధ్వర్యంలో పూజలు మన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో ఈ ప్రకారంగా చేసుకుంటే సో ఎవరు రావాలి, ఏ ఏజ్ లో వాళ్ళు రావాలి, ఎవరు రావాలి? ఏ ఏజ్లోనైనా ఉన్న వాళ్ళు రావచ్చు. ఓకే. దీనికి ఏజ్ లిమిట్స్ అన్నది లేదు, లింగ భేదం ఏమైనా ఉందా? ఏది లేదు, రావాలి, మత భేదం కూడా లేదు, ఓ, ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు, లిమిటేషన్స్ లేదు. ఎవరైనా స్వామివారిని దర్శించుకోవడానికి రావచ్చు. రైట్. దర్శించుకోవడానికి సరే వస్తారు, కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు రావాలి, వస్తే తొందరగా పరిహారం దొరుకుతుంది. అక్కడ అన్ని కష్టాలకి మార్గం, అక్కడ సంకల్పం చెప్పుకోవాలి, సంకల్పం చేస్తారు. అక్కడ ఓకే, ఓకే. 9 కలశాలు పెట్టి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. అయ్యా నాకు పెళ్లి కాలేదు అని అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అచ్చా, అచ్చా. అంటే మీతో చెట్టుకి తాళి కట్టిస్తారు, చెట్టుని నరికిస్తారు, అది ఒక సపరేట్ ప్రక్రియ. అచ్చా. అయ్యా నాకు బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే అది ఇంకొక ప్రక్రియ. ఓహో. నాకు ఇలా బిడ్డలు పుట్టట్లేదు అంటే అక్కడ తొట్టిల్ అంటే క్యాటిల్ చిన్న పిల్లలది పెట్టి దానికి పూజ చేసి దానికి అక్కడ చెట్టుకి అక్కడ కట్టించి దాని ప్రక్రియ వేరు. నేను లాస్ అయిపోతున్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, దానికి ఒక ప్రక్రియ. ఓకే. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు రిజల్ట్ లేదు, నాకు ఇది ఒక. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం అనేది ఓకే. అక్కడ ఉన్నది. రైట్. గురూజీ మీరు వెళ్ళారు కదా, మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు, మీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? ఎందుకంటే మాకు ఇంకా వేరే ఎవరు తెలియదు కదా, మీరే వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏంటి? నేను అక్కడ వెళ్ళిన తర్వాత అడ్వకేట్గా మంచిగా ఫేమస్ అయ్యాను. నా తలరాత అక్కడి నుంచి మారింది. ఓహో. మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు అక్కడికి అసలు? అంటే ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు, ఓకే. అసలు మనం ఎన్ని చేసినా రావట్లేదు. ఫస్ట్ నేను ఆ గుడికే వెళ్ళింది. అవునా? అక్కడికి వెళ్ళి చేసుకున్నాక మొత్తం టోటల్ లైఫ్ చేంజ్. నేను ఇప్పుడు ఇది కళ నిజమా అన్నది ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉండి ఆలోచించుకోను. అలాగా లైఫ్ చేంజ్ అవుతుంది. అలాంటి పుణ్యక్షేత్రం మకుటేశ్వరుడు అక్కడ అతను కూర్చున్నాడు. అతన్ని శరణాగతి అవ్వాలి. మకుటేశ్వరుడు అంటే ఎవరండి? శివుడా? శివుడు. అచ్చా, శివుడే. శివుడు ఓకే, మకుటేశ్వరుడు. సో ఈ పురాణ కథ అక్కడ జరిగింది కాబట్టి దానికి అంత విశిష్టత ఉన్నది. బ్రహ్మదేవుడు అక్కడ అఘోర తపస్సు చేసి అక్కడ శివుణ్ణి మెప్పించాడు. ఓకే. ఇప్పుడు శివుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళ తలరాతను మార్చాలి ఓకే అని వరం ఇచ్చాడు. ఓకే. అలాగనే స్వామి అని చెప్పి అతను కూర్చున్నాడు. ఓహో.